ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. శ్రావణ మాసం ఆగస్టు నెలలో ప్రాణం పోయినా సరే తులారాశి వారు ఈ 3 తప్పులు చేయకండి. ఈ రాశి వారు ఈ పనులు చేసినట్లయితే నష్టం తప్పదు. ఉన్నదంతా ఊడిపోయి రోడ్డు మీదకి వస్తారు. అయితే ఆగస్టు నెలలో తులారాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ నెలలో తులారాశి వారు చేయకూడని 3 తప్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను కూడా ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి పనులను చేస్తారు. సొంతంగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదలరు. బ్రాడ్ మైండెడ్ కలిగి ఉంటారు. వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు. ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు. మనసులో ఒకటి బయట ఇంకొకటి పెట్టుకొని మాట్లాడరు. సహజంగా మీరు ఎదుటివారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు. ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీరికి ఆధ్యాత్మిక భావనలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు. ఏదైనా కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు. ఈ రాశి వారు మతం, దైవం, ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటివారికి సహాయం చేస్తారు. వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, విస్తరించాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారపరమైన విస్తరణ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు. నీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది. సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఏదైనా నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తారు. కంప్లీట్ కూడా చేస్తారు. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నించినట్లయితే కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు లేవు అని అనకుండా డబ్బు ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు. మంచి లాభాలను పొందుతారు. తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వటం వంటివి కొన్ని సందర్భాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభకార్యాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ చుట్టుపక్కల వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వలన అధిక లాభాన్ని పొందుతారు. ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి సమయాన్ని అదృష్ట సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలో విజయమే సాధిస్తారు తప్ప అపజయం అనేది ఉండదు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండటం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు. దీని వలన సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా
తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలకు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. చర్మ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, థైరాయిడ్, కాళ్ల వాపులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. మీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. వీరికి జాలి, దయ అధికంగా ఉంటాయి. వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సాధించాలనే సామర్థ్యం వీరిలో ఉంటుంది. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ప్రేమ, పెళ్లి లాంటి అంశాలు కలిసి వస్తాయి. మీరు ఈ సమయంలో చేయకూడని 3 తప్పులు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, మీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. చాలా సందర్భాల్లో అందరికీ దూరంగా ఉంటారు. ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్నేహితులు కానీ, పై అధికారులు కానీ, సహోద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి. పలకరించిన తర్వాత మీ పనుల్లో మీరు ఉండటం వలన ఎదుటివారు మళ్ళీ తక్కువ అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి. ఇక మరొక విషయం ఏంటంటే భాగస్వామి ఒప్పందాలు. మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కావచ్చు. ఇటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో ఈ సమయంలో చేసేటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది. అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామి ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవ అష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు. బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలు నశించి మీరు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రముదల్లో దీపారాధన చేసినట్లయితే ఈ రాశి వారు 1,00,000 రెట్లు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు. మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం వలన మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే గురు, రాహు, శని స్తోత్రాలు చదువుకోవడం వలన చాలా మంచి ఫలితాలను పొందుతారు. పడమరకు, ఉత్తరముకు మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం రోజున ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినట్లయితే వీరికి జీవితంలో విశేషమైన అదృష్టం వరిస్తుంది.